విశాఖపట్నం న్యాయవాదులకు సిపిఐ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ భూ యాజమాన్యం హక్కు చట్టం 2023 భూ కబ్జాదారుల కోసమే తెచ్చారని ప్రజలు భయపడుతున్నారన్నారు. భూ యాజమాన్యం హక్కు చట్టం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ కడప జిల్లా బద్వేల్లో 31 రోజుల నుంచి నిరవధిక సమ్మె బాట చేపట్టారు. నిరవధిక సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో ఉరితాళ్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలపైన గత 30 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై నిద్ర వేయాలని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలపైన హక్కులు అడిగితే అరెస్టులు చేస్తారని, న్యాయం అడిగితే నోటీసులు ఇస్తారని ఆరోపించారు. జిల్లా బద్వేలు ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతాండా. ఈ రోజుకి 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము మొద్దు నిద్ర పోతా ఉంది. హక్కులు అడిగితే అరెస్టులా, న్యాయం అడిగితే నోటీసులు. మేము హక్కులు మమ్మల్ని అరెస్టు చేయడం కాదు, మాకు నోటీసులు ఇవ్వడం కాదయ్యా, మాకు న్యాయం చేయండి, మాకు జీతాలు పెంచండి అంటే తగుదలమ్మా అనుకుంటూ ఒక సజ్జల ఆయన వచ్చేది. ఆయనకి ఏ డిమాండ్స్ కూడా తెలియదు. 8, 9, 10 డిమాండ్స్ ఇచ్చినారు, మేము అన్నీ చేసేసినాం, ఒక్క డిమాండ్స్ చేయలే. అదొక్క డిమాండ్ ఏంటంటే మేము జీతం పెంచం అని అడిగేదానికి ఆయన ఎవరు? మమ్మల్ని ఊరు వాడ పల్లె పట్టణం మండలం జిల్లా రాష్ట్రం అంతా తిరుగుతూ దండాలు పెట్టుకుంటూ వచ్చి మమ్మల్ని అడిగిండు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చి మాకు ఒక మాట చెప్పమని మేము అడుగుతున్నాం. లేదా మాకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఒక మహిళ ఉంది కదా, ఆమె ఒక మహిళే కదా, ఆమెకైనా చెప్పుకుందామని పోతే పోలీసులను బందోబస్తు చేయడము, ఆమె కాన్వాయిలో దొంగ నమస్కారాలు చేసుకుంటూ ఆమె పాఠం కూడా ఆమె వెళ్ళిపోవడం. మరి మాకు న్యాయం ఎలా జరగాలని మేము అడుగుతూ ఉన్నాం. మాకు న్యాయం అయితే ఖచ్చితంగా చేయాలి. మాకు న్యాయం చేయకపోతే మేమైతే ఈ సమ్మెను విరమించుకునేదే లేదు. మాకు మీరు నోటీసులు ఇచ్చినా, మా ఉద్యోగాలు తీసేసినా మాకు కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది, అండగా మాకు సిఐటి అక్కలు అన్నలు ఉండారని మేము చెప్పుకుంటున్నాం. మరి మీ ఉద్యోగాలు పోతే మీకు ఎవరు ఉండరు? మరి మా ఉద్యోగాలు పోతే ఇవన్నీ మేము నమస్కరించి చెప్పుకోగలుగుతున్నాం.